హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో అయితే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తీసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముంచిన రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని ఇంకా లైక్ చేయమంటే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నాము తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ 2022 తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ హాల్ టికెట్ విడుదల చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో వేసుకున్నాం. ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ హాల్ టికెట్స్ 2022 తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 63.32%, సెకండ్ ఇయర్లో 67.16% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా ఫస్ట్ ఇయర్లో 2,94,378 మంది, సెకండ్ ఇయర్లో 4,63,370 మంది ఉత్తీర్ణ సాధించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 63.32%, అదేవిధంగా సెకండ్ ఇయర్లో 67.16% ఉత్తీర్ణత నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా ఫస్ట్ ఇయర్లో 2,94,378 మంది, సెకండ్ ఇయర్లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు అయితే ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు అధికారులు ఆదేశించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.